మళ్ళా రంగం ఎక్కుతుండ్రు, మామూలుగా లేదు ఈ ట్రైన్ తోటి. చూడండి సిట్టింగ్ ఇంత పక్కకు ఉంది చూడండి. రోడ్ నుంచి డైలీ 140,000 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వాళ్ళ ఇంట్లో మధ్యలోకే ఉంది. దింపడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ రోజు అయితే మనం కోస్టల్ ఆంధ్ర నుంచి అయితే రాయలసీమకు పోతున్నాము. ఫ్రమ్ మచిలీపట్నం టు ధర్మవరం సూపర్ జర్నీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నా. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనము స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ట్రైన్ దగ్గరికి నా వెనకల్లే ఉంది కదా, అది మచిలీపట్నం రైల్వే స్టేషన్. నా ట్రైన్ వచ్చేసి 7:45కి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా 1 hour 15 minutes అయితే టైం ఉంది. మనం అయితే పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనది అదే 17215 ధర్మవరం ఎక్స్ప్రెస్ 1945. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్న ప్లాట్ఫామ్ నెంబర్ కోసము. టెంపస్కి అయితే ఒక వేడివేడిగా పాప్కార్న్ చేస్తారు, తీసుకున్నా. 15 రూపాయలు పడింది. ఇది మంచిగా వేడిగా ఉంది. ఇది అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని. డిస్ప్లేలో అయితే లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే పోతున్నాం. ప్రజెంట్ అయితే మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాము. నా పక్కన ఉంది కదా, అది వచ్చేసి మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. అది మనదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చినాము. ఇవన్నీ స్టెప్స్ ఎక్కి వచ్చినాము. ఇంకా మన ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ అక్కడ వస్తుంది అనుకుంటా ఒక లైట్, అదే అనుకుంటా ట్రైన్ ఇక్కడ వచ్చేది. చూద్దాం. అండ్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఈరోజు పుల్ చేస్తుంది మన ట్రైన్ని. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని దింపడమే కంప్లీట్గా ఎల్హెచ్బి కోచెస్ తోటే దింపేసిండ్రు. నేనైతే 3 టైర్లో బుక్ చేసుకున్నా. B122 నా సీట్ నెంబర్. అయితే ఎక్కడుందేమో అది చూస్తారు కదా. ఇక్కడ కూడా నేనే ఫస్ట్ వచ్చిన, ఎవ్వరు లేరు డబ్బాలా. ఇంకా లైట్స్ కూడా ఆన్ కాలే. మనదైతే 22 సీట్ అప్పర్ బర్త్. లైట్స్ ఆన్ అయినాక ఈ ట్రైన్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17215. మనమైతే మచిలీపట్నం నుంచి ధర్మవరం దాకా అయితే వెళ్తున్నాము. 694 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాం ఈ వ్లాగ్లో. అండ్ ఈ వ్లాగ్ తోటి మనము 20,000 మైల్స్టోన్ అయితే మనం రీచ్ అవుతున్నాము. ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ అయినాయి. ఇది మన బర్త్. చాలా నీట్గా అవుతుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా మొత్తం కోచ్లో. చూస్తారు కదా, మంచిగా సాకెట్స్ ఉన్నాయి ఛార్జింగ్కి, మిర్రర్ చూసుకోనికి. అంత బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఇక్కడే ఉంటుంది అనుకుంటా. మొత్తం అయితే మంచిగా ఉంది, నీట్గా. ట్రైన్ యొక్క ఫస్ట్ సర్వీస్ అయితే 12th జూలై 2016లో అయితే స్టార్ట్ అయింది. అప్పుడు విజయవాడ టు ధర్మవరమే నడుస్తుండే. 2023 ఫిబ్రవరి 14th రోజు దీన్ని విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ ట్రైన్ని. ఫిబ్రవరి 2019కి ముందు ఇది బైవీక్లీ ఎక్స్ప్రెస్ ఉంటుండే. దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూసి దీన్ని డైలీ సర్వీస్ అయితే చేశారు. ఈ ట్రైన్ వచ్చి టోటల్గా 18 స్టాప్స్లో అయితే ఆగుతుంది. ఇది వయా గుడివాడ, విజయవాడ, గుంటూరు, వినుకొండ, నర్సరావుపేట్, గిద్దలూరు, తాడిపత్రి, జమ్మలమడుగు, అనంతపూర్ ఆ రూట్లోనైతే ఇది ధర్మవరంకి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్కి వచ్చేసి AC 2 టైర్ 1 అండ్ AC 3 టైర్ 7, స్లీపర్ కోచెస్ 7 అండ్ జనరల్ కోచెస్ 3 ఉంటాయి. అండ్ ఈ ట్రైన్లో ఫస్ట్ AC అయితే ఉండదు. ఈ ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి స్లీపర్ 380 అండ్ మనం ట్రావెల్ చేసే 3 టైర్ వచ్చేసి 1030 అండ్ 2 టైర్ AC టికెట్ వచ్చేసి 1400 చేంజ్ ఉంది. ఇది ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. ఈ ట్రైన్కి ఇంతకు ముందు 2 లోకో రివర్సల్ ఉంటుండే, ఒకటి ఎర్రగుంట్ల అండ్ ఒకటి గుత్తి. ఇప్పుడు గుత్తిలో లోకో రివర్సల్ లేదు, ఎందుకంటే గుత్తి క్యాబిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది అంటే లైక్ బైపాస్ రోడ్ ఎట్లా ఉంటుందో ఇది బైపాస్ ట్రాక్ అనమాట. గుత్తికి వెళ్ళకుండా గుత్తి అవుటర్ సైడ్ నుంచి బైపాస్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. దీనివల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఈ ట్రైన్కి. ఇది మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళడానికి కంప్లీట్గా 14 hours 10 minutes అయితే టైం తీసుకుంటుంది. మనం టైంకి రీచ్ అవుతామా చూద్దాము, ఎందుకంటే అక్కడ పోయినాక నేను ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేయాలా. కరెక్ట్గా 20,133 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాము ఈ ఆల్ ఇండియా టూర్లో. లోపల చూడండి, మంచిగా ఉంది.
నీట్గా పెట్టిర్రు ట్రైన్ అయితే. ఎక్కడ కూడా కొంచెం చెత్త కూడా కనిపిస్తలేదు. సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది కంప్లీట్ ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి దీని మ్యాక్సిమం స్పీడ్ 160ఏ, కానీ మనము 130 వరకు పోతాం ఈరోజు. 160 పోదు, 130 వరకు అయితే పోతాం. ఇప్పుడు ఎల్హెచ్బి కోచెస్లో స్లీపర్ చూపించలే కదా, స్లీపర్ క్లాస్ ఎట్లుంటుందో. అండ్ ఇక ఇది స్లీపర్ క్లాస్ బాగుంది కదా, ఇది కూడా నీట్గా ఉంది. కొంచెం కంఫర్ట్ తక్కువ కానీ బాగుంటుంది. లార్జ్ విండో, ఇక్కడ కూడా సేమ్ మిర్రర్, బాగుంది. ఇది స్లీపర్ క్లాస్. ఫ్యాన్స్ మీద 3 ఫ్యాన్స్ ఉన్నాయి. ఇది కూడా బాగుంది. ఇక్కడ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ బాగున్నాయి. అండ్ ఇదేమో స్లీపర్ కోచ్, అండ్ అదేమో B1 3 టైర్ AC, అది నా కోచ్. ఈ రెడ్ కలర్ హ్యాండిల్ ఉంది కదా, ఇది గుంజితే ట్రైన్ ఆగిపోతుంది. ఇది ఏం రీజన్ లేకుండా గుంజితే మాత్రం 1000 రూపీస్ ఫైన్, అండ్ అది కాకపోతే 1 ఇయర్ జైలు అయితే ఉంటుంది. కాబట్టి ఏం ఎమర్జెన్సీ లేనప్పుడు ఇది గుంజకండి. అనవసరంగా ఫైన్ కట్టాలా, లేదంటే 1 ఇయర్ జైలు పోవాలా. అండ్ దానికి ఏం కూడా లగేజ్ కూడా హ్యాంగ్ చేయొద్దని రాసింది క్లియర్గా ఇక్కడ చూడండి. కరెక్ట్ 7:45 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే టైంకి స్టార్ట్ అయిపోయింది. మచిలీపట్నం నుంచి పర్ఫెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కరెంటు పోయిందేమో ఈడ. బాయ్ బాయ్ మచిలీపట్నం. ట్రైన్ అంతా ఖాళీ. మచిలీపట్నం నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కానీ టోటల్ ట్రైన్ ఖాళీ ఉంది. నా బర్త్లోనైతే నేను ఒక్కనే ఉన్నా. మనమైతే ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము, పెడన. ఇది మచిలీపట్నం నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ స్టాప్. ఇది స్టేషన్ అయితే ఏమంత పబ్లిక్ లేరు, చాలా తక్కువనే ఉన్నారు ఎక్కే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా. 1 మినిట్ డిలే తోటి అయితే మనము ఈ పెడన రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఒక 1 మినిట్ స్టాప్ ఉంది ఈ ట్రైన్కి. ఒక 1 మినిట్ స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే పెడన దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ ఏమంతా ఉండదు చూపించడానికి. మంచిగా రేపు మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తా. చీకట్లో చూడండి మన ట్రైన్ ఎట్లా కనిపిస్తుందో. మంచిగా కనిపిస్తుంది లైటింగ్లో చీకట్లో. అయితే 90స్లో అయితే పోతుంది ట్రైన్, 90, 91 అలా. మనమైతే ప్రజెంట్ గుడ్లవాలేరు స్టేషన్కి అయితే వచ్చినాము విత్ ఒక 2 మినిట్స్ డిలే తోటి అయితే. అండ్ ఇదంతా మంచి కనెక్టివిటీ. చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ 30 కిలోమీటర్స్ లోపలనే. ఇక్కడ ఉన్న గ్రామాల్లో నివసించే వాళ్ళందరికీ మంచి కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఇది. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి GVL. కూడా ఈ ట్రైన్కి అయితే ఒక 1 మినిట్ స్టాప్ అవుతుంది గుడ్లవాలేరులో. ఇక్కడ గ్రామంలో వాళ్ళందరికీ ఇది మంచి కనెక్టివిటీ అనమాట. ఎటన్నా పోవాలన్నా చాలా ట్రైన్స్ అయితే ఆగుతాయి ఇక్కడ. మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయిన ట్రైన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఆగుతుంది. మ్యాక్సిమం ట్రైన్స్ ఆగుతాయి. ఇప్పుడు ఎవ్వరు లేరు ఎక్కే వాళ్ళంతా ఖాళీ ఉంది రైల్వే స్టేషన్ అయితే. మన వెనకాల మచిలీపట్నం బీదర్ అది ఉంది, ఎక్కితే దానికి ఎక్కుతుండొచ్చు ఎవరన్నా హైదరాబాద్ పోయేవాళ్ళు, కాజీపేట్కి పోయేవాళ్ళు. కరెక్ట్ ఇక్కడ ఒక 1 మినిట్ స్టాప్ అయితే అయిపోయింది. కరెక్ట్ ఇక్కడ ఒక 1 మినిట్ ఆగి అయితే మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓహో డాగ్, చిన్న పిల్లలు బాగున్నాయి. నేనైతే ప్రెసెంట్ ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేస్తున్నా. రేపు మార్నింగ్ వరకు ఇదే మన ఇల్లు. మనమైతే ప్రెసెంట్ గుడివాడకి అయితే చేరుకుంటున్నాము. ఏమైతే డిలే లేకుండా అయితే ఇటు దాకా వచ్చింది ట్రైన్. ఆ ఎదురుగా లైట్స్ కనిపించేదే గుడివాడ రైల్వే స్టేషన్. అండ్ ఈ గుడివాడ నుంచి అటు సైడ్ ఆ ట్రాక్లో వెళ్తే ఆకువేడు, భీమవరం అటు సైడ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళొచ్చు. ఆ రూట్లో ఏదో ట్రైన్ అయితే పోతుంది పక్కన నుంచి. చీకట్లో ఏం కనిపిస్తలేదు అది. మనమైతే ప్రజెంట్ గుడివాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఏమైతే డిలే అయితే నడుస్తలేదు ట్రైన్. వితౌట్ డిలే అయితే గుడివాడకి అయితే వచ్చినాము. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. అండ్ నా
పక్కన ఇంకో ట్రైన్ ఉంది కదా, ఈ మెమో ట్రైన్ బ్యాక్ సైడ్, ఇది మచిలీపట్నం గుడివాడ స్పెషల్ ట్రైన్. అది దీనికన్నా ముందే అది బయలుదేరింది అక్కడ మచిలీపట్నం నుంచి. ఇక్కడైతే ఈ ట్రైన్కి 1 minute స్టాప్ అవుతుంది. దీని తర్వాత మనము విజయవాడ అయితే వెళ్తాము. ఇక్కడైతే ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గుడివాడ దగ్గర నుంచి. పని కదా స్పెషల్ ట్రైన్, అది స్పెషల్ ప్యాసింజర్ ఆపోజిట్లో గుడివాడ మచిలీపట్నం ఓన్లీ ఈ 30 kilometers నడుస్తుంది అది. ఈ రూట్లో మాత్రం మనము ఇది ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే మనము ఉప్పలూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇది స్టాప్ కాదు, ఆ పక్కన అవతల సైడ్ గూడ్స్ ఉండడం వల్ల ఇది మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్ వచ్చి వెళ్తుంది. ఏమైతే డిలే నడుస్తలేదు, ట్రైన్ ప్రాపర్ టైంగానే నడుస్తుంది. ఇంకొక 7 minutes ఎర్లీగానే నడుస్తుంది. ఇక్కడ మస్తు డెకరేట్ చేసారు కదా అది చర్చ్ని, లైటింగ్స్ మస్తు కనిపిస్తున్నాయి నైట్ టైంలో. ప్రెజెంట్ అయితే మనం నిడమనూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇక్కడ సిగ్నల్ పడ్డది అనుకుంటా. ఇది స్టాప్ కాదు కానీ ఏదో క్రాసింగ్ లేదంటే ముందు ఏమన్నా ట్రైన్ ఉండొచ్చు, సిగ్నల్ పడ్డది అనుకుంటా. రైల్వే స్టేషన్ చూడండి మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ పక్కనే, ప్లాట్ఫామ్ పక్కనే ఇల్లులు. ఈ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వాళ్ళ ఇంట్లో మధ్యలోకే ఉంది. ఎట్లుంటారో ఏమో వీళ్ళు ట్రైన్ సౌండ్కి, హ్యాబిట్ అయిపోయిండొచ్చు వీళ్ళకి. 2 minutes ఇట్లా ఆపి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆపినా కూడా ఏం డిలే అయితే లేదు. ఇక్కడికి ఒక 7 minutes ఎర్లీగా వచ్చింది ట్రైన్. ఇంకా ఆ కొండ మీద లైట్ కనిపిస్తుంది కదా, అది గుణదల చర్చ్. అది మనం ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసినాము. మన ట్రైన్ చూడండి. మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు మహబూబ్ నగర్ టు రాజ్కోట్ ట్రైన్ కంటిన్యూ అవుతుందా స్టాప్ అయిపోతుందా అని. దాని అయితే లాస్ట్ రన్ అయితే అది స్పెషల్ ట్రైన్ బ్రో. అది లాస్ట్ రన్ అయితే ఈ December 31st అవుతుంది. ఏమి ఫర్దర్గా అప్డేట్ అయితే లేదు, ఫర్దర్గా రన్ అవుతుందా లేదా అనేది. ఏమన్నా ఫర్దర్గా అప్డేట్ అయితే మాత్రం నేను డెఫినెట్లీ నీకు చెప్తా బ్రో. మనమైతే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసినాము. విజయవాడ స్టేషన్ NSG 1 కేటగిరీకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి డైలీ 140,000 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ అప్రాక్సిమేట్గా 190 ఎక్స్ప్రెస్లు అండ్ 170 ఫ్రైట్ ట్రైన్స్ అయితే డైలీ ఇక్కడ నుంచి నడుస్తాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్ ఇది ఇండియన్ రైల్వేస్లోనే. ఇంకొక మనం మ్యాక్సిమం ఒక 1 minute టు 1 kilometer దూరంలో, 1-2 kilometers దూరంలో అప్రాక్సిమేట్ మనం విజయవాడ దగ్గరనైతే బయట ఆగింది. అంత పక్కకు ఉంది చూడండి రోడ్, ఈడ చాలా పక్క నుంచి పోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో విజయవాడ డివిజన్, చాలా పెద్దది ఇది రైల్వే స్టేషన్. ఇది ఆ రూట్ పోతేనేమో కాజీపేట్ సికింద్రాబాద్ రోడ్ అది, అండ్ ఇటు సైడ్ ఏమో వైజాగ్, మళ్ళీ ఇటు మచిలీపట్నం. ఇప్పుడైతే మనం విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము వితౌట్ ఎనీ డిలేనే లేదు. ఒక 2 minutes ఎర్లీగానే ఇక్కడికైతే మనం చేరుకున్నాము విజయవాడకి. స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. చాలా పెద్ద ఉంది కదా స్టేషన్. అక్కడ ఆ కార్నర్కి పెట్రోల్ క్యారీ చేసే గూడ్స్ ఉంది. అండ్ మనది ఏ ప్లాట్ఫామ్ మీదకి పోతుందో విజయవాడ. ఇక్కడైతే ట్రైన్ మ్యాక్సిమం ఫుల్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే నేను చాట్ చూసిన ఆల్రెడీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వచ్చింది మనది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వచ్చింది. చూడండి మొత్తం మ్యాక్సిమం ఫుల్. విజయవాడలోనైతే నేను డిన్నర్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు ట్రైన్లో వెళ్ళేసి నా డిన్నర్ అయితే చేస్తా. ఇక్కడ విజయవాడలో మాత్రం ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్కడ కూడా కూర్చోనికి ప్లేస్ లేదు. ఖాళీ ఉందేమో అని చాలామంది అడుగుతున్నారు, కానీ మొత్తం అయితే
100% అయితే ఫుల్ నడుస్తుంది ట్రైన్, 99% ఫుల్ నడుస్తుంది. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే ఆగి విజయవాడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడ రైల్వే స్టేషన్, మన ట్రైన్ చూడండి ఎట్లా పోతుందో ముందు. నేను అనుకున్నా ఇక్కడ చాలాసేపే ఆపుతుంది అనుకున్నా, ఏమంతసేపు ఆపలే. ఒక 10 మినిట్స్ ఆపిండు, బయలుదేరుతున్నాడు. చూడండి చర్చికి లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు, బాగుంది కదా. విజయవాడ కనకదుర్గ మాత టెంపుల్ అది. ప్రజెంట్ అయితే కృష్ణా కెనాల్ మీద నుంచి అయితే పోతున్నాము, కృష్ణా రివర్ మీద నుంచి. ఆపోజిట్ అయితే ట్రైన్ పోతుంది అండ్ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళి కనిపించేది విజయవాడ ఫేమస్ టెంపుల్. ఇప్పుడు ఆ కెనాల్ దాటినాం కదా, కెనాల్ అవతల విజయవాడ డిస్టిక్, ఇవతల గుంటూరు డిస్టిక్. ఆ కెనాల్ డివైడ్ చేస్తుంది అనమాట రెండింటికి. ఆ కెనాల్ మీద పెద్ద సౌండ్ ఇక్కడ చూడండి, సిట్టింగ్. ప్రజెంట్ అయితే మనం మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది గుంటూరు రైల్వే స్టేషన్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళేసి పడుకుంటా, తిరిగి మనం మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అవుతుంది. ఎర్రగుంట్ల దగ్గరికి అయితే వచ్చింది ట్రైన్. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది. 6 o'clock రావాలి ఇక్కడికి. 5:30, హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడికి వచ్చేసింది. గుంట్ల స్టేషన్ బయట ఇది, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ బయట టీ దానికొని వచ్చిన. నైట్ అంతా ఇది నల్లమల్ల ఫారెస్ట్ నుంచి అయితే పోయింది, అక్కడ ఉంది కదా, అదే మన ట్రైన్. ప్రజెంట్ అయితే తాడిపత్రి దగ్గర వచ్చినాము, ఒక 10 మినిట్స్ ఎర్లీగానే. ట్రైన్ కూడా ఏం లేట్ నడుస్తలే, నైట్ అంతా మంచిగా జర్నీ అయింది. మనం అయితే చాలా స్టాప్స్ అయితే స్కిప్ చేసినాం, నైట్ చూపించడానికి ఏమి ఉండదు కదా. అండ్ ఈ తాడిపత్రి స్టేషన్ కోడ్ వచ్చేసి TU, అంతే 2 letters. తాడిపత్రి రైల్వే స్టేషన్. అండ్ నైట్ మనం స్కిప్ చేసిన రైల్వే స్టేషన్స్ గుంటూరు, నర్సరావుపేట్, వినుకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగనపల్లి, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు. మార్నింగ్ లేచే వరకు ఎర్రగుంట్ల వచ్చింది. మళ్ళీ అక్కడ కొంచెం ఇట్లా పడుకునే వరకు తాడిపత్రి అయితే వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ తాడిపత్రిలో కూడా ఒక 10 మినిట్స్ అయితే ఆగింది, ఎర్లీగానే వచ్చి 1 minute స్టాప్ ఇక్కడ. కరెక్ట్గా 10 మినిట్స్ ఆగి బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి కూడా రైట్ టైంకి. ఇక్కడ చూడండి పత్తి తోట ఎంత డిజైన్గా వేసిర్రో, చాలా బాగుంది కదా. ఇట్లా లైన్స్ లెక్క కనిపిస్తుంది. అండ్ ఈ పక్కనది ఏం తోటనో, ఇది మొక్కజొన్ననా ఇది చెరుక తెలియదు, ఏంటో తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్లో చెప్పండి, జూమ్ చేసి చూపిస్తా. ఇది ఈ ట్రైన్ ఇంత స్పీడ్గా రానికి కారణము చూపిస్తా చూడండి. కొడితే మాత్రం 120, 130కే పోతుండు. ఇంకా ఈ స్పీడ్లో వస్తే ఇది ఏడా డిలే ఉంటుంది, ఉండదు. యావరేజ్ మెయింటైన్ చేస్తుండు కాన్స్టెంట్గా 120, 130 అంతా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుండు. చాలాసార్లు చెక్ చేసిన, చూస్తారు కదా, అది మినిమం పోతుంది, అది 120 మినిమం స్పీడ్ పోతుంది. అందుకోసం ఇది ఏ స్టేషన్ కన్నా 10 నిమిషాల ముందు, ఎర్రగుంట్లకి గంట ముందు. సూపర్ జర్నీ అని చెప్పుకోవచ్చు, మామూలుగా లేదు ఈ ట్రైన్ తోటి. సూపర్ 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 సూపర్. అక్కడ కొండలు చూడండి దూరం. జక్కల చెరువు స్టేషన్ అయితే మనం క్రాస్ చేస్తున్నాము ప్రజెంట్. మంచు చూడండి, కనిపిస్తుంది కదా మంచు. చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ గుత్తి, మనం ఇందాక నేను చెప్పాను కదా నిన్న నైట్ కూడా, గుత్తికి పోదు, గుత్తి బైపాస్ మీదకి వెళ్తుందని, అది కూడా చూపిస్తాను నేను మీకు. బేసిక్గా ఇది 120, 130 స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. ఈ స్పీడ్లో పోతే ఇంకా డిలే అవుతుందా? అవ్వదు. ఇంకా
అసలు కాన్స్టెంట్గా 120-130 మినిమం మెయింటైన్ చేస్తున్నాడు. సూపర్ అని చెప్పుకోవచ్చు. మస్తు జర్నీ ఇది కూడా. ఆ హైవే పోతుంది కదా, అది బెంగళూరు హైవే. అది భారత్ పెట్రోలియం. చూడండి దాంట్లో కూడా ట్రాక్స్ ఉన్నాయి కదా, అది గూడ్స్ ఉంటుంది కదా, పెట్రోల్ డీజిల్ తీసుకుపోయేది. అది వచ్చి అక్కడ ఆగితే దాంట్లో ఫిల్ చేస్తారు, ఆ ట్రాక్స్లో ఆగితే. అండ్ కిందికి వెళ్ళి ట్రాక్స్ అటు పోతున్నాయి కదా, అది అలా స్ట్రైట్ వెళ్తే మనము గుత్తి వెళ్ళిపోతాం. అలా గుత్తికి వెళ్ళకుండా ఇది బైపాస్ అనమాట. ఇలా వెళ్ళడం ద్వారా మనకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ వీళ్ళ ఎఫర్ట్స్ కూడా తక్కువవుతాయి. ఇప్పుడు మనము గుత్తి క్యాబిన్ సైడ్ అయితే వెళ్తాము. అండ్ ఈ గుత్తి క్యాబిన్లో ఇది ఒకటే ట్రైన్ ఆగుతుంది, గుత్తి క్యాబిన్లో ప్యాసింజర్స్ ట్రైన్ అయితే. ఎంత బాగుంది చూడండి కర్వ్స్. బ్యూటిఫుల్. ఎదురుగా కనిపించేదే గుత్తి క్యాబిన్ రైల్వే స్టేషన్. ఒకటే ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. ఫోర్ట్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒకటే ట్రైన్ ఆగుతుంది అంట ఇక్కడ. అండ్ మన ట్రైన్ అయితే ఇడికి 8 minutes ఎర్లీగానే వచ్చింది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుత్తి ఫోర్ట్. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 2.5 kilometers ఉంది. ఇప్పుడే నేను మ్యాప్లో కూడా చూశాను. ఇక్కడ కూడా చాలా ప్యాసింజర్స్ అయితే దిగిపోయారు. ఈ స్టేషన్లో కూడా నియర్లీ ఒక 20 ఆటోలు అయితే ఫుల్ అయినాయి నా వెనకాల. అంతమంది ప్యాసింజర్స్ అయితే పోయారు. చాలా ఆటోస్ ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ బయట. కరెక్ట్గా 7:55కి అయితే గుత్తి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది, గుత్తి ఫోర్ట్ దగ్గర నుంచి. అండ్ మనకి ఇక్కడ గుత్తి ఫోర్ట్ అని ఉంటుంది రైల్వే స్టేషన్లో. మనకి యాప్లో కానీ టికెట్స్లో కానీ గుత్తి క్యాబిన్ అని ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఆంధ్ర అటు సైడ్ ఏమో మనము వరి వేరే తోటలు ఎక్కువ చూసినాం. ఇటు సైడ్ అంతా పత్తి తోటలు ఎక్కువ ఉన్నాయి, పత్తి ఇంకా వేరే ఉన్నాయి. ట్రైన్ అయితే కొంచెం స్లోగా పోతుంది. అసలు స్పీడ్ మాత్రం కాంప్రమైజే కావట్లేదు ఇక్కడ. బాగుంది లొకేషన్ కూడా. మొత్తం చూడండి, ఈ కొన నుంచి ఆ కొన వరకు ఒకటే తోట ఉంది, పత్తి తోట. సూర్యుడు కూడా మంచిగా నిండుగా కనిపిస్తుంది. మళ్ళీ అందుకుంటుండు, స్పీడ్ అందుకుంటాడు మళ్ళా. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, గ్రీన్గా చాలా బాగుంది కదా. ఇంకొక 10 kilometers దూరంలో ఉన్నాం మనం అనంతపూర్ రైల్వే స్టేషన్కి. చాలా బాగుంది. ఇది వరి బియ్యం పంట. ఇది మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా వేసారు. రాయలసీమలో ఫేమస్ ఫుడ్ నాటుకోడి రాగి సంగటి. ఇక్కడ చాలా ఫేమస్, మ్యాక్సిమం అన్ని హోటల్స్లో దొరుకుతుంది ఇది మనకి. ఇప్పుడు మనం వెళ్ళే ధర్మవరం కూడా చాలా ఫేమస్ అయింది ఈ లాస్ట్ 5 yearsలో. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే కదా సోషల్ మీడియాలో. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండే. చాలా బాగా ఫేమస్ అయింది అది. ప్రెసెంట్ మనమైతే అనంతపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఏమైతే డిలే అయితే లేదు, ప్రాపర్గానే వస్తుంది ట్రైన్. సూపర్. స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. ట్రైన్కి ఇదే లాస్ట్ స్టాప్. అండ్ మ్యాక్సిమం ప్యాసింజర్స్ అయితే ఇక్కడ అనంతపూర్లో అయితే దిగిపోతున్నారు. సైడ్ కూడా దిగుతారు, మ్యాక్సిమం అయితే దిగిపోయారు ట్రైన్లో. కొంచెం మ్యాక్సిమం ప్యాసింజర్స్ దిగిపోయారు ఇక్కడ. అంతా నడిచే వాళ్ళంతా ఇదే ట్రైన్ వాళ్ళు. కరెక్ట్గా ఒక 5 minutes అయితే అనంతపూర్ లాగి ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
నాకు తెలిసి విజయవాడ టు అనంతపూర్ ఎక్కువ ఎక్కుతారేమో ఈ ట్రైన్లో. ఇక మొత్తం అనంతపూర్లో మ్యాక్సిమం ట్రైన్ ఖాళీ అయిపోయింది, విజయవాడలో ఫుల్ అయింది. మళ్ళా రంగం ఎక్కుతుండ్రు, స్పీడ్ పోతుండు మళ్ళా. ఇదే మనకు కావాలా, టైం టు టైం రీచ్ అయితే సూపర్. ప్యాసింజర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే బేసిక్గా అయితే హిస్టరీ చెక్ చేసిన నేను, ఇది ఎక్కువ డిలే అయితే ఎక్కువ నడవదు. మాట ఎప్పుడో ఒకసారి అలా డిలే అవుతుంది. ఇంత పెద్ద రైల్వే నెట్వర్క్స్లో డిలే కావడం సహజమే. ఎందుకో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అప్పుడప్పుడు డిలే, బేసిక్గా అయితే డిలే కాదు. మనము ఆల్మోస్ట్ అయితే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ధర్మవరంకు ఉన్నాము. 50 మినిట్స్ ఎర్లీగానే ఈ ట్రైన్ అయితే మనకి ఇక్కడికి రీచ్ అవుతుంది. సూపర్. ఇదంతా ధర్మవరం రైల్వే స్టేషన్ అనమాట. మీరు చూస్తారు కదా, అంతా కంప్లీట్గా ధర్మవరం రైల్వే స్టేషన్. చాలా పెద్దగా ఉంది ఇది కూడా. ప్లాట్ఫామ్ మిడ్ సైడే వచ్చింది. వచ్చేసినాం ధర్మవరంకి. సూపర్ జర్నీ ఇదైతే. ఒక 50 మినిట్స్ ఎర్లీగానే మన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేసింది. అండ్ నైట్ అంతా మంచిగా ఉండే. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. తిరిగి ఇంకో బ్లాగ్లో మనం కలుద్దాము. మీరందరూ ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఆల్. జై హింద్. నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉన్నారు, బ్లూ స్టార్ భరత్ అని. తను కూడా ట్రైన్ వీడియోస్ చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి కంటెంట్ పెడుతున్నాడు అతను కూడా.